గుళ్ళో చేసే పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. అది అందరి ఫేవరెట్ అనుకోండి. అది చేయడం కూడా చాలా ఈజీ. అన్నం ప్రిపేర్ అయిన తర్వాత పాన్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకుని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు నుండి రసం ప్రిపేర్ చేసుకుని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు చిటపటలాడిన తర్వాత వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి. అంటే సెపరేట్ చేసుకోండి ఒక బౌల్లోని. ఇలాగే ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేయాలి. ఇప్పుడు అందులో సాల్ట్, పసుపు, ఇంగువ అండ్ కొద్దిగా బెల్లం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ కూడా ఎలా రావాలి అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా అందులోనే ఉంచి ఇప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తాలింపులు వేసుకున్నాం కదా ఒక బౌల్లోని, అది ఇందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు పులిహోర పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మనకి రైస్ ఎంత కావాలి దాన్ని బట్టి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.